కొయ్యలకు, మోడులకు, రాళ్లకు, కష్టాలకి కూడా ముక్తి కలిగించే విధానాన్ని మనము ఈ 16వ అధ్యాయంలో తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనక మహారాజునకు ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయక కాలం గడిపేవారికి పునర్జన్మ ఉండదు. ఈ మాసంలో తాంబూలదానం చేసేవారు అధికార పదవిని పొందుతారు. పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకు ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠం పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడి గురించి సంతానార్థి అయి స్నానదానాలు చేస్తే వారి కోరికలు తీరుతాయి. ఈ మాసంలో విష్ణుమూర్తి సన్నిధానంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయను గనక దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు. కార్తీక పుణ్యమి రోజున విష్ణాలయంలో స్తంభం పైన దీపాలు ఉంచిన వారి పాపాలు పుణ్యము వర్ణనాతీతం. ఈ మాసంలో స్తంభాన్ని చూస్తే దాని పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి. శాలిధాన్యం తిలలలో కూడినదే స్తంభదీపం అవుతుంది. దీన్ని ఉంచనివాడు నరకాన్ని పొందుతాడు. దేవాలయంలో రాతితో కానీ కర్రతో కానీ స్తంభదీపాన్ని ఉంచినవారు అంటే దామోదరునికి ఎంతో ఇష్టం. దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. మంతగాశ్రమంలో ఉన్న దామోదర మందిరానికి మునులంతా కార్తీక స్నాన వ్రతార్థం వచ్చిరి. షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు. ఒక ముని మిగిలిన మునులతో ఈ మాసంలో శివుని వద్ద స్తంభదీపం పెట్టినవచ్చో వైకుంఠం లభిస్తుంది కనుక మనమంతా విష్ణువు సన్నిధిలో స్తంభదీపాన్ని ఉంచుదాము. ఈ పున్నమి సాయంకాలం ఈ స్తంభదీపం ఉంచటం వలన శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైందని చెప్పాడు. అప్పుడు మిగిలిన మునులంతా అందుకు అంగీకరించి కొమ్ములు లేని మోడును పాతిపెట్టారు. మునులంతా ఉత్సాహంతో విష్ణునామస్మరణ చేస్తూ శాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి పాత్రతో దీపాన్ని స్తంభం మీద ఉంచారు. తర్వాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి పెద్ద శబ్దం వినిపించిన వెంటనే ఏమైందనుకుంటూ బయటికి వచ్చారు. అక్కడ వారు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు తన ముందు దేహంతో కనిపించాడు. మునులు ఎవరివి అంటూ అతని వివరాలు అడిగారు. ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారాలు చేసి, ఓ పుణ్యాత్ములారా, నేనొక బ్రాహ్మణులను. నా వృత్తి రాజసేవ. ధర్మాన్ని రాజ్యాన్ని రక్షించడం నా యొక్క వృత్తి. సిరి సంపదలకు లోపం లేదు. వేదాలు చదవడం మానేసి దయార్థ హృదయుడును కాకపోవడం వల్ల ఎప్పుడూ దాన ధర్మాలు మంచి పనులు చేసి ఎరగను. దామోదర కథలు వినలేదు. అనేక మోసాలు చేశాను. పండితులను గురువులను ఎల్లప్పుడూ అవమానించాను. మరెన్నో పాపాలు చేశాను. అనేక నరకయాతలెన్నో అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎండు మోడులాగా జన్మించాను. ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి విముక్తి కలగడానికి గల కారణం ఏమిటి? నాకేమీ అర్థం కావటం లేదు. తమ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మ స్మరణ కలిగింది. దయతో కారణాన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు మునులు, ఓ బ్రాహ్మణ, కార్తీక మాస వ్రతఫలం ప్రత్యక్ష ముక్తినిస్తుంది. కొయ్యలకు, మోడులకు, రాళ్లకు, కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది. స్తంభదీపాల మోక్షప్రద స్తంభదీపాన్ని పెట్టిన మోడుకు స్తంభదీప మోక్షం లభిస్తుందని మునులు చెప్పారు. అంతటా ఆ పురుషుడు, ఓ పుణ్యాత్ములారా, ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగింది? మోక్ష సాధనమయ్యి జ్ఞానం ఎలా వస్తుంది? కర్మబంధాలు కలవడానికి, కర్మబంధాలు తొలగిపోవడానికి కారణమేంటి? దయతో నాకు ఈ విషయాలు చెప్పమని ప్రాధేయపడ్డాడు. అతని కోరిక మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 16వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.